కోస్తా జిల్లా రైతులను ఓవైపు తుఫాను వెన్నాడుతుంటే మరోవైపు ఆఫ్రికన్ నత్తలు పంటలను పొట్టనబెట్టుకుంటున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో పలు పంటలను ఆశించిన నత్తలు ఇప్పుడు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కూరగాయ పంటలను ఆశించి నష్టం చేస్తున్నాయి. వీటిని ఎలా అరికట్టాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్రికన్ నత్తలను నివారించాలంటే ఆ ప్రాంత రైతులందరూ కలిసికట్టుగా సమగ్ర పద్ధతులను ఆచరించాలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనుష. ఈ మధ్య కాలంలో మనకి పార్వతీపురం జిల్లాలో బొప్పాయి పంట మీద ఆఫ్రికన్ నత్తల యొక్క ఉనికిని గమనించడం జరిగింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంగల్కూరు గ్రామంలో ఆనప మరియు బెండపాదుల మీద ఈ ఆఫ్రికన్ నత్తల ఉనికిని గమనించడం జరిగింది. అంతేకాకుండా ఇది బెండపాదుల మీద ఎక్కువ నష్టాన్ని కలుగజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొబ్బరిలో కూడా వీటి యొక్క ఉనికిని గుర్తించడం జరిగింది. వీటిని మనం సరైన సమయంలో నివారించకపోతే వచ్చే కాలంలో మనకి ఈ ఉద్యాన పంటల మీద వీటి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళ యొక్క తోటల్లో ఈ యొక్క ఆఫ్రికన్ నత్తల ఉనికిని కనుక గమనించినట్లయితే, ఆఫ్రికన్ నత్తలు రాత్రిపూటల ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. తెల్లవారుతుండగానే మళ్ళీ తోటలో ఉన్నటువంటి కలుపు మొక్కలు కింద వెళ్ళి దాక్కుంటూ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా తోటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు ఉప్పు ద్రావణాన్ని 1 కేజీ ఉప్పుని 4 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని కనుక తయారు చేసుకొని ఒక గోనె సంచులు తీసుకొని ఆ ద్రావణంలో ముంచి మన ఆ చేలగట్లను మీద ఆ గోనె సంచులను కనుక ఉంచినట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు ఒక తోటలో నుంచి ఇంకొక తోటలోకి వెళ్ళేటప్పుడు ఆ గోనె సంచుల మీదకు వచ్చి ఆ ఉప్పు యొక్క గాఢత వలన చనిపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా 3 గ్రాముల కాపర్ సల్ఫేటు మరియు 3 గ్రాముల ఐరన్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి మొక్కలపై కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నత్తల బెడద తగ్గడమే కాకుండా రాలిపోయినటువంటి పూత పిందెను మళ్ళీ కొత్తగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా ఉధృతి ఉన్న తోటల్లో ఈ యొక్క ఉప్పు ద్రావణంలో మనము గ్లౌజులు ధరించి నేరుగా ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలను చేతితో ఏరివేసి ఆ యొక్క ద్రావణంలో పడేయడం వల్ల అప్పటికప్పుడు 99% నత్తలు చనిపోతాయి. ఈ విధంగా మనము ఆఫ్రికన్ నత్తల నివారణను చేసుకోవచ్చు.